సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భరతమాత ముద్దు బిడ్డలారా, ఈరోజు మనం చెప్పుకుంటూ చూద్దాం అనే శీర్షికలో మరో ఉత్కంఠభరితమైనటువంటి కథాభాగాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ కథలో మనం ఒక చక్కని మెలికలు ఉన్నటువంటి ఒక కథను విని, ఆ కథ చివర నేను అడిగే ప్రశ్నకు విద్యార్థులు సమాధానం చెప్పడం ద్వారా వారిలో తార్కిక శక్తి అనేక రెట్లు పెరుగుతుంది. ఈ కథలో ఉన్నటువంటి మలుపులను, ఈ కథను చక్కగా గమనిస్తూ ఎక్కడ ఏ భాగంలో ప్రశ్నకు సంబంధించిన సమాధానం దొరుకుతుందో తెలియదు. కాబట్టి ప్రతి క్షణం ఏకాగ్రతతో ఈ కథను వినడం ద్వారా మాత్రమే ఈ కథాభాగం చివర అడిగేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పే శక్తి మనకు కలుగుతుంది. ఇలాంటి కథలు విని ప్రశ్నలకు సమాధానం చెప్పడం ద్వారా మనలో చక్కని జ్ఞానం కలగడమే కాకుండా ఆలోచించే శక్తి, వివేచనా శక్తి, తార్కిక శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఈ లక్షణం విద్యార్థులకు తమ తమ చదువుల్లో చక్కగా రాణించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సరే, ఇక ఆలస్యం చేయకుండా కథాభాగంలోకి ప్రవేశిద్దామా? ఓకే. కోసల దేశాన్ని విష్ణువర్ధనుడు అనేటువంటి ఒక రాజు పరిపాలించేవాడు. ఊర్ల పేర్లు, మనుషుల పేర్లు, పాత్రల పేర్లు చక్కగా గుర్తుపెట్టుకొని ఏ పాత్ర స్వభావం ఎలాంటిది అని చెప్పి బాగా గమనిస్తూ ఉండాలి. విష్ణువర్ధనుడు అనేటువంటి రాజు కోసల దేశాన్ని పరిపాలించేవాడు. ప్రజానురంజకంగా పాలన చేసేటువంటి ఆ రాజు పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా ఉన్నారు. అలాంటి రాజు మీద శత్రు దేశాల కన్ను పడింది. ఎలాగైనా ఈ రాజును హత్య చేసి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని వారు కుట్రలు పన్నుతూ ఉండేవారు. ఈ విషయం వేగుల ద్వారా మహారాజుకు తెలిసింది. అప్పుడు మహారాజు ఏం చేస్తారంటే, పగటి కాలంలో ఎలాగైనా తనను తాను కాపాడుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో అంతఃపురంలో రక్షణ వ్యవస్థ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఎవరైనా అకస్మాత్తుగా దాడి చేసినా, కుట్రలు చేసినా రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా తన అంగరక్షకుల్లో ఒకరికి తన శయనాగార రక్షణ బాధ్యతను అప్పగించాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. వాడు ఎలాంటి వాడై ఉండాలి? అంగరక్షకుడు నమ్మకస్తుడై ఉండాలి, ప్రభుభక్తి కలిగి ఉండాలి, తన ప్రాణాలకు తెగించి పోరాడి మహారాజును కాపాడే లక్షణాలు కలిగి ఉండేవాడు అయి ఉండాలి. తన వద్ద ఉన్నటువంటి 10 మంది అంగరక్షకుల్లో అలాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్న ధీరవర్మ అనే అతన్ని మహారాజు రాత్రిపూట తనకు అంగరక్షకునిగా నియమించుకుంటాడు. మహారాజును కంటికి రెప్పలా కాపాడుతూ ఆయన నిద్రా సమయంలో అతనికి ఎటువంటి భంగం కలగకుండా కాపాడవలసినటువంటి బాధ్యత ధీరవర్మ. మరుసటి రోజు నుంచే ధీరవర్మ తన ఉద్యోగ బాధ్యతలలో ప్రవేశిస్తాడు. మహారాజు చక్కగా చెప్తాడు, ధీరవర్మ, బయటి శత్రువుల్ని మనం ధైర్యంగా ఎదుర్కోవచ్చు, కానీ శత్రువుల్ని గుర్తుపట్టడం చాలా కష్టం. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని సామెత. కాబట్టి నువ్వు జాగరూకతతో ఉండి నన్ను ఈ అంతఃపుర బాధ్యతను నువ్వు స్వీకరించాలి అని చెప్తే, తప్పకుండా మహారాజా, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా అంటాడు ధీరవర్మ. మహారాజు నిశ్చింతగా నిద్రపోతాడు. ఒకరోజు మహారాజు ధీరవర్మని పిలిచి, ధీరవర్మ, రేపు ఉదయమే నేను వేటకు వెళ్తున్నాను, సపరివారంగా వేటకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నాకు రేపు ఉదయం 6 గంటలకే నిద్ర లేపవలసిందని చెప్పి చెప్తాడు. అలాగే మహారాజా అంటాడు ధీరవర్మ. మరుసటి రోజు 6 గంటలకు మహారాజు నిద్ర లేపాక ఏదో బాధపడుతున్నట్లుగా కనిపిస్తాడు ధీరవర్మ. మహారాజు అడుగుతాడు, ఏం ధీరవర్మ, ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నావు, ఏమి అంటే, ఏం లేదు ప్రభు, ఈరోజు నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఈ కలలో మీరు వేటకు వెళ్ళినట్లుగా, సపరివారంగా మీరు వేటకు వెళ్ళినట్లుగా, ఆ వేటలో అడవిలో మీరు దారి తప్పినట్లుగా,
మీరు ప్రయాణించేటువంటి రథము ఒక కొండపై నుంచి క్రింద పడి రథాశ్వాలతో పాటు రథంలో ఉన్నటువంటి రథికుడు, రథసారథి అందరూ మరణించినట్లుగా నాకు కల వచ్చింది ప్రభు. తెల్లవారుజామున వచ్చినటువంటి కలలు, వచ్చే కలలు నిజమవుతాయని పెద్దలు చెప్తారు కదా. దయచేసి మీరు ఇదొక్కరోజు నా కోసం ప్రయాణం మానుకోవాల్సింది అని చెప్పి కోరుతాడు. మహారాజు కూడా ఆలోచిస్తాడు. సరే, అతని మనసు ఎందుకు గాయపరచాలా, ఒకరోజే కదా, ఈరోజు కాకుండా రేపు వెళ్ళొచ్చు కదా అని చెప్పి మహారాజు తన ప్రయాణాన్ని తాను మాత్రం వాయిదా వేసుకొని ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి తన బదులుగా ఒక సేనాధ్యక్షుడిని ఆ రథంలో కూర్చోపెట్టి వేటకు వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆశ్చర్యకరంగా ధీరవర్మ చెప్పినట్లే ఆ రథం దారి తప్పి అడవుల్లో ఎక్కడో ప్రయాణించి ఒక కొండపై నుంచి క్రింద పడి రథంలో ఉన్న సేనాధిపతి, రథసారథి, అశ్వాలతో పాటు అందరూ మరణించినట్లుగా మహారాజుకు సాయంత్రం వర్తమానం వస్తుంది. ఆశ్చర్యపోతాడు మహారాజు. ధీరవర్మని పిలిచి, ధీరవర్మ, నువ్వు నాకు ప్రాణదానం చేశావు, ఎంత చేసినా నీ రుణం తీర్చుకోలేనని చెప్పి ధీరవర్మకు తన మెడలో ఉన్నటువంటి హారాన్ని బహూకరిస్తాడు. ధీరవర్మ ఎంతో సంతోషపడతాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఆ రోజు దీపావళి. ప్రజలంతా దీపాలతో తమ ఇళ్ళని వెలిగిస్తూ బాణసంచా కాలుస్తూ ఆనందోత్సాహాలతో ఉంటారు. అలాంటి రోజు మహారాజు ఆ కోట బురుజు పై భాగాన్ని ఎక్కి తన దేశ ప్రజలందరూ చేసుకునే ఆ దీపావళి వేడుకను సంతోషంగా చూడడం మహారాజుకు అలవాటు. ఎలాగైతే మన ప్రధాని గారు ఎర్రకోట పై నుంచి జెండాను ఎగరేస్తారో అలాగే కోట బురుజుపై నుంచి మహారాజు నిలబడి ప్రజలందరి ఆనంద ఉత్సాహాల్ని చూస్తూ సంతోషించడం ఆ మహారాజుకు అలవాటు. అలాగే ఆనందవర్ధనుడు ఆ రోజు సాయంత్రం కోట బురుజు ఎక్కడానికి తన ప్రయత్నాలు తాను చేసుకుంటుండగా ధీరవర్మ మళ్ళీ మహారాజును సమీపిస్తాడు. మహారాజా, మీరు ఏమనుకోకుంటే మరో విషయం అంటే చెప్పు ధీరవర్మ అని చెప్తాడు. ఏం లేదు ప్రభు, ఈరోజు కూడా నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో మీరు కోట బురుజుపై నుంచి దేశ ప్రజలందరినీ గమనిస్తున్నారని, అకస్మాత్తుగా కోట బురుజు విరిగి కింద పడి ఆ కోట బురుజు పైన ఉన్నటువంటి వ్యక్తి మరణించాడని నాకు కల వచ్చింది ప్రభు. దయచేసి ఇదొక్కరోజు కోట బురుజుపై కాకుండా మరో ఏర్పాటు చేసుకోండి అంటే, మొదటిసారి కళ నిజమైంది కాబట్టి ఎందుకైనా మంచిదని చెప్పి మహారాజు ఆ కోట బురుజుపై నుంచి ప్రజల ఆనందోత్సాహాన్ని చూడడం వాయిదా వేసుకుని స్వయంగా తానే నగర సంచారం చేస్తూ ప్రజల ఆనందాలను గమనించాలని చెప్పి నగర పర్యటనకు బయలుదేరతాడు. ఆశ్చర్యకరంగా ఈ రెండవ కళ కూడా నిజమవుతుంది. ఆ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో కోట బురుజు అకస్మాత్తుగా విరిగిపడిందని, అదృష్టానికి ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పి మహారాజుకు వర్తమానం వస్తుంది. మహారాజు ఆశ్చర్యపోతాడు. ధీరవర్మని పిలిచి మరోసారి ధన కనక వస్తు వాహనాలతో సత్కరిస్తాడు ధీరవర్మని. ఇలా కొంతకాలం గడిచింది. ఆ రోజు శనివారం. ప్రతి ఆదివారం మహారాజు తన ఉద్యానవనంలో అంగరక్షకునితో కలిసి ఉద్యానవన విహారం చేయడం సాయంత్రం పూట మహారాజుకు అలవాటు. చక్కగా ఉద్యానం అంతా తిరుగుతూ ఆ చెట్లను, చేమలను, పక్షుల్ని గమనిస్తూ తనను తాను మర్చిపోవడం, ప్రకృతిని ఆరాధించడం మహారాజుకు అలవాటు. శనివారం సాయంత్రం ధీరవర్మ మహారాజును సమీపిస్తాడు. ప్రభు, నాకు ఈరోజు కూడా మరొక చెడ్డ కల వచ్చింది ప్రభు. రేపు ఆదివారం మీకు ఉద్యానవన విహారం చేయడం అలవాటు కదా. నా కలలో ఒక 2 వ్యక్తులు వనవిహారం చేసినట్లుగా, అందులో ఒకరు మీరు అంగరక్షకులుగా నాకు స్పష్టంగా తెలుస్తుంది, రెండవ వ్యక్తి సరిగా కనిపించడం లేదు. ఆ ఇద్దరు ఉద్యానవన విహారం చేస్తున్నారని, అకస్మాత్తుగా చెట్టు పొదల్లోంచి ఒక పాము విషనాగు వచ్చేసి అంగరక్షకుని పక్కన ఉన్న వ్యక్తిని కాటు వేసిందని, ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడని చెప్పి నాకు కల వచ్చింది ప్రభు. దయచేసి రేపొక్కరోజు మీ ఉద్యానవన విహారాన్ని వాయిదా వేసుకోవాల్సిందని చెప్పి కోరుతాడు. సరేనని చెప్పి మహారాజు తన విహారాన్ని వాయిదా వేసుకుని అంగరక్షకునికి తాను ఆదివారం సాయంత్రం ఉద్యానవన విహారానికి రావడం లేదని, కావలిస్తే నువ్వు ఒక్కని వెళ్ళు అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. సరే అని చెప్పి అంగరక్షకుడు తాను ఒక్కడే ఉద్యానవన విహారం చేస్తుండగా అంగరక్షకునికి ఒక స్నేహితుడు ఉంటాడు. అతను ఎదురుపడతాడు. ఇద్దరు కలిసి అవకాశం దొరికింది, మహారాజు రాలేదు ఈరోజు, మన ఇద్దరం ఈ ఉద్యానవనం అంతా విహరిస్తూ హాయిగా మాట్లాడుకుందాం అని చెప్పి ఇద్దరు స్నేహితులు హాయిగా ఉద్యానవన విహారం చేస్తూ ఉంటారు.
అకస్మాత్తుగా చెట్టు పొదల్లోంచి ఒక విషనాగు వచ్చేసి అంగరక్షకుని స్నేహితుని కాటు వేసి వెళ్తుంది. స్నేహితుడు అక్కడికక్కడే మరణిస్తాడు. మూడవ కల కూడా నిజమైంది. ఈసారి ఏం బహుమానం ఇస్తాడో అని చెప్పి ధీరవర్మ ఆనందంతో రాజుగారి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అనుకున్నట్లే రాజుగారి నుంచి పిలుపు వస్తుంది. ధీరవర్మ ఆనందంగా వెళ్ళి మహారాజా అని పలకరిస్తాడు. వెంటనే మహారాజు కన్నెర్ర చేసి పట్టరాని కోపంతో, ధీరవర్మ, 2 సార్లు నువ్వు తప్పు చేసినా నేను భరించాను. ఈ 3వసారి తప్పు నేను క్షమించాను. నీ ఉద్యోగ నిర్వహణను సరిగా చేయడం లేదు కాబట్టి తక్షణమే నిన్ను నీ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాను. కానీ నాకు 2 సార్లు నువ్వు ప్రాణదానం చేశావు. అందుకు కృతజ్ఞతగా నీకు శిక్ష వేయడం లేదు. కేవలం నీ ఉద్యోగం మాత్రం తొలగించి నేను ఇక్కడి నుంచి పంపి చూస్తున్నాను. వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తే ఏం జరిగిందో అర్థం కాక ధీరవర్మ ఆశ్చర్యపోతూ మహారాజుకు నమస్కరించి వెళ్ళిపోతాడు. పిల్లలు, ఇది కథ. చక్కగా విన్నారు కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. బాగా ఆలోచించి సమాధానం చెప్పాలి. ఒక సమాధానం చెప్పేటప్పుడు చక్కగా పాయింట్స్గా చక్కగా రాసుకొని, వీలైతే ఎలా చెప్తే ఈ ప్రశ్నకు సమాధానం బాగుంటుంది, ఎలా రక్తి కడుతుంది అని చెప్పి బాగా ఆలోచించి చక్కగా చెప్పే ప్రయత్నం చేయండి. ఇక ప్రశ్న వినండి. 2 సార్లు తనను రక్షించినటువంటి ధీరవర్మను 3వసారి మహారాజు ఎందుకంత కఠినంగా శిక్షించాడు? ఎందుకు అతని మీద కోప్పన్నాడు? తన ప్రాణాన్ని కాపాడాడు కదా. ఆ విశ్వాసం కూడా లేకుండా ఎంతో మంచి రాజు అని పేరున్నటువంటి మహారాజు ఒళ్ళెరుగని కోపంతో తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది, అసలు నీ ఉద్యోగ నిర్వహణను సరిగా చేయడం లేదు అని చెప్పి కోప్పడడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మహారాజుకు 3 సార్లు ప్రాణదానం చేశాడు ధీరవర్మ. మహారాజు ఆశ్చర్యకర ఈ నిర్ణయానికి కారణమేమి? మహారాజు నిర్ణయం సరైందేనా? ప్రశ్న మరోసారి చెప్తాను. తనకు 2 సార్లు కాదు 3 సార్లు ప్రాణదానం చేసినటువంటి ధీరవర్మను సత్కరించకపోగా అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ తన కంటి ముందు నుంచి వెళ్ళిపోవాల్సిందిగా ఆజ్ఞాపించడం మహారాజు ఎంతవరకు సబబు? మహారాజు నిర్ణయం సరైనదేనా? ఒక 2-3 నిమిషాలు సమయం తీసుకోండి, బాగా ఆలోచించండి. సమాధానం చెప్పే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయండి. సమాధానం తప్పు చెప్పినా కరెక్ట్ చెప్పినా ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరు విజేతలే. చివరగా నేను చెప్పే సమాధానంతో దాన్ని సరిచూసుకోండి. ఆల్ ద బెస్ట్. ఓకే పిల్లలు, సమాధానంతో సిద్ధంగా ఉన్నారు కదా. సరే, ఇప్పుడు మనం ప్రశ్నను పరిశీలిద్దాం. 2 సార్లు ప్రాణదానం చేసినటువంటి ధీరవర్మను మహారాజు 3 సార్లు 3వసారి కూడా ప్రాణదానం చేసినటువంటి ధీరవర్మను మహారాజు ఎందుకంత కఠినంగా శిక్షించాడు? మహారాజు నిర్ణయం సరైందేనా? బాగా ఆలోచిస్తే ఇందులో ఉన్నటువంటి తర్కం మనకు బోధపడుతుంది. మహారాజును 3 సార్లు కాపాడాడు, నిజమే. అయితే దీనికి ఎటువంటి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు లేవు. ఆ కళ అతను చెప్పినట్లే జరిగింది, ఎందుకు జరిగింది, అలా జరిగే అవకాశం ఉందా? దీనికి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు లేవు. కాకతాళీయంగా జరిగి ఉండవచ్చు. కానీ అసలు ఈ ధీరవర్మ యొక్క ఉద్యోగం ఏమి? మహారాజును కంటికి రెప్పలా కాపాడడం, ముఖ్యంగా రాత్రిపూట. శయనాగార రక్షకుడు ధీరవర్మ. అంతఃపురాన్ని కాపాడేవాడు. అంతఃపురాన్ని కాపాడే వ్యక్తి ముఖ్యంగా రాజుగారి శయనాగారం బయట ఉండి మహారాజు మీద ఎవరు దాడి చేయకుండా, మహారాజు మీద ఎవరు కుట్ర చేయకుండా ప్రతి క్షణం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మహారాజును కాపాడవలసిన బాధ్యత, ఉద్యోగ ధర్మం ధీరవర్మది. కానీ ధీరవర్మ ఏం చేస్తున్నాడు? నిద్రపోతూ కలలు కంటున్నాడు. క్షమించరాని నేరం అది. కళ నిజమైందా లేదా అప్రస్తుతం, తర్వాత విషయం అది. ధీరవర్మ ఉద్యోగ బాధ్యత ఏమి?
తాను తెల్లవార్లు కంటి మీద కునుకు లేకుండా కంటికి రెప్పలా ప్రతి క్షణం చుట్టుపక్కల గమనిస్తూ మహారాజును కాపాడవలసినటువంటి బాధ్యత ధీరవర్మది. తన బాధ్యతను విస్మరించాడు ధీరవర్మ. హాయిగా నిద్రపోతూ కలలు కంటూ 1-2 కలలు నిజమై లోపల మహారాజు నుంచి బహుమతులు స్వీకరిస్తూ ఇదే అలవాటు చేసుకున్నాడు. హాయిగా నిద్రపోవడం, కలగనడం, మహారాజుకు చెప్పడం. మహారాజును కాపాడింది కళ నిజమైంది, కాకతాళీయంగా జరిగి ఉండొచ్చు, నిజంగా జరిగి ఉండొచ్చు. ఈ విషయం ఏదైనా సరే ఇది ధీరవర్మకు సంబంధించింది కాదు. ధీరవర్మ చేయవలసిన పని కాదు. ధీరవర్మ పని ఏమి? మహారాజును కాపాడటం. తెల్లవార్లు మెలకువతో ఉండడం, నిద్రపోవడం కాదు. తన ఉద్యోగ ధర్మానికి పూర్తి విరుద్ధంగా హాయిగా నిద్రపోతూ కలలు కంటూ ఆ కళ ఫలితాన్ని మహారాజు చెప్తూ కాలం గడుపుతున్నాడు ధీరవర్మ. మహారాజు ఎలా ఆలోచించాడు? సరే 2 సార్లు ప్రాణదానం చేశాడు, ఏదో సత్కరించాడు, మారుతాడేమో, అర్థం చేసుకుంటాడేమో, తన ఉద్యోగ ధర్మాన్ని తాను నెరవేర్చే ప్రయత్నం చేస్తాడేమో అని వేచి చూచాడు మహారాజు. కానీ ధీరవర్మ ప్రవర్తనలో మార్పు రాలేదు. హాయిగా నిద్రపోతున్నాడు. తెల్లవారుజాము వచ్చిన కళ నిజమవుతాయని చెప్పి మహారాజును మభ్యపెడుతున్నాడు. ఇది ఇలాగే కొనసాగిస్తే మహారాజు ఎలా ఆలోచిస్తాడంటే, ఇది ఇలాగే కొనసాగిస్తే ఈయన నిద్రపోవడం ఇలాగే అలవాటవుతుంది. ఈ విషయం ఈరోజు కాకుండా రేపైనా అందరికీ తెలిసిపోతుంది, ముఖ్యంగా శత్రు గూఢచారులకు తెలిసిపోతుంది. వెంటనే వారు ఏం చేస్తారు? మహారాజును ఆ సమయంలో ఎటువంటి రక్షణ లేదు కాబట్టి, ఉన్న ఒక్క అంగరక్షకుడు హాయిగా నిద్రపోతున్నాడు కాబట్టి, అంతఃపురంలో ఉన్న శయనాగారంలో ఉన్న మహారాజు మీద దాడి చేస్తే ఆ సమయంలో మహారాజును హత్య చేయడం చాలా సులభం. బయటి శత్రువుల కంటే అంతఃశత్రువుని నమ్మడం చాలా కష్టం. వారు రాకపోవచ్చు బయటి శత్రువులు. ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది అంగరక్షకులను, ఆ కోటలో ఉన్న వాళ్ళను ఎవరినోనూ లోబరుచుకొని ధన రూపేణ, వస్తు రూపేణ వాళ్ళకు వ్యామోహం కలిగించి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని వశపరుచుకుంటే మహారాజును ఆ సమయంలో హత్య చేయడం చాలా సులభం. ఎందుకు? రక్షణ లేదు మహారాజుకి. నమ్మినటువంటి ఒకే వ్యక్తి తన ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి హాయిగా నిద్రపోతున్నాడు. ఈ విషయం వేగులో తెలిసిపోయిందంటే మహారాజు ప్రాణం మరో రోజు ఉండదు, మరుసటి రోజే ఉండదు, ఏమైనా జరగవచ్చు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు. ఇంత ఆలోచించి మహారాజు తన ఉద్యోగ ధర్మమైనటువంటి తెల్లవారులు మెలకువతో ఉండే మహారాజును కాపాడవలసినటువంటి ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి హాయిగా నిద్రపోతూ కలలు కంటున్నటువంటి ధీరవర్మను ఉద్యోగం నుంచి తొలగించడం సబబు, సక్రమం. కాబట్టి విద్యార్థులారా, మనకు ఏదైనా సమస్యలు ఇలాంటివి వచ్చినప్పుడు ఇందులో ఉన్నటువంటి పాత్రలేమి, ఆ పాత్రల స్వభావం ఏమి, ఆ కథలో ఉన్నటువంటి అంతరార్థమేమి, ఇలాంటి విషయాలన్నీ గమనించి మనకు ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం ఏ కోణంలో ఆలోచిస్తే, ఏ రకంగా చెప్తే బాగుంటుందో ఆలోచించి చక్కగా ఫ్రేమ్ చేసుకొని చెప్పే ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఈసారి మరో కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు.